మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యము అవకాశమును సద్వినియోగం చేసుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు, అలాగే గ్రూప్లో ఉన్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నాయన, గడిచిన తెన్ను నుంచి తెన్ను వరకు మీ యొక్క సజీవమైన రెక్కల చాటును కాచి భద్రపరిచి మమ్మల్ని ఏ రీతిగా నైనా నీ యొక్క సాహసంలో బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ, మా మధ్యన మీరు ఉన్నారని, ప్రతి విషయంలో మమ్మల్ని ప్రేమించి ఆదరించి బలపరుస్తూ ఆయన ఇంత చక్కటి సహవాసంలో నాయన మమ్మల్ని ఏకీభవించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. నాయన, ఈ యొక్క పరిచర్యలో నాయన అనేక మంది బలపడడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క సహవాసాన్ని బలపరచండి. దీనికి ముందుని నడిపిస్తున్న రవి గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. అలాగే మాకు వాక్యోపదేశాలు అందిస్తున్న అనిల్ గారి కుటుంబాన్ని, దేవకిరణ్ గారి కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి వారి ద్వారా మేము తెలుసుకున్న సత్యాలను నాయన అనేక మందికి చెప్పడానికి నాయన మాకు నాయన ఎంతగానో దోహదపడుతున్నాయి తండ్రి. అందును బట్టి నా ప్రభువా, నీ వాక్యంలో ఇంకా ఫలించి అభివృద్ధి చెంది ఆత్మీయంగా నాయన ఉన్నతమైన స్థితికి నాయన చేరుకోవడానికి నాయన మాకు వాక్యాలు బోధించి బలపరుస్తున్న వారి కుటుంబాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాయన ఈ యొక్క వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలను మాకు నాయన తీసి మాకు వివరిస్తున్న నాయన వారిని దీవించి ఆశీర్వదించి, ఎందరైతే నా ప్రభువా ఈ యొక్క గ్రూప్లో ఈ యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నారో వారి కుటుంబాలన్నీ కూడా నాయన మా బలపడి ఇంకా ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి సోదరి సహోదరి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన పాటల ద్వారా అలాగే వాక్య పఠనాల ద్వారా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ వందనాలు. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. మొదటి పాటగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. రెండో పాటగా సహోదరి పద్మ గారు పాడి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలండి. ఎటు చూసిన యుద్ధ సంవత్సరాన్ని పాట పడదాము. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా
ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, రాకడా గురుతులని తెలుసుకోవా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. మందసముని ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోవాబుని సేవకులు దండులో నుండగను. మందసముని ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమా, ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, పాడైపోయెను. నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, పాడైపోయెను. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, సంతోషముగా నుండుటకు ఇది సమయమా అని ఆనాడు నెహెమ్యా పరరాజునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, సజీవ దహనాలు, స్త్రీల మానభంగాలు. ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, సజీవ దహనాలు, స్త్రీల మానభంగాలు. ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా, ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్నడుగుచున్నాడు. ఈనాడు దేశం కొరకు ప్రార్థించమన్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు.
ఓ సోదరా ఓ సోదరి ఓ సోదరా ఓ సోదరి రాకడా గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువు భూకంపాలు. వందనండి. పద్మ గారు. వందనాలండి. అందరికి వందనాలు. వినపడుతుందండి? వినపడుతుందమ్మా, వినపడుతుంది, పాడండి. హల్లెలూయా. సృష్టిలోని జీవరాశి అంతా నీదుమై ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ ప్రతి స్థలమందు ప్రకటించెదా. జీవరాశి అంతా ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములన్ ప్రతి స్థలమందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఆడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఉన్నవాడవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, నీ చేతి పనులే, నీవు లేనిదే ఆది సంభూతు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి నీవే మార్గం, నీవే నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నిన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా. నీ రూపములో నన్ను వేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా, నీనిదే ఏమి కలుగలేదు, ఆది సంతుడా నీవు ఉండగా నాకు భయము
పరమ జయశాలి నీవు పరమ జయ మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు బాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి ప్రతి స్థలమందుల సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. హల్లెలూయా. వందనాలండి. చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరి అలాగే సహోదరునికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సంఖ్యాకాండము 10వ అధ్యాయము వాక్యపట్నం భాగంగా చదువుకుందాము. సహోదరులు నతానియేలు గారు 1వ వచనం నుండి 10 వచనాలు చదివి వినిపిస్తారు. 11వ వచనం నుండి 28వ వచనం వరకు సహోదరి సంధ్య గారు చదువుతారు. 29వ వచనం నుండి 36వ వచనం వరకు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. నతానియేలు గారు. సరే, మొదటి 10 వచనాలు నేను చదువుతున్నానండి. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెనో, నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందున నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. రెండవ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరమును మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చెప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు షూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మొరారీయులను మందిరమును మోయుచు సాగిరి. రుబేనీయులు పాలెము ధ్వజము వారి సేనల చెప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సురీషదాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసావు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చెప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబిదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము అది పాలెములన్నిటిలో వెనుకనుండి. అమీషదాయి కుమారుడైన అహియోజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేసినప్పుడు తమ తమ సైన్యములు చెప్పుననే ప్రయాణమై సాగిరి. వందనాలండి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవీయేలు కుమారుడగు యోబాబుతో మోషే యెహోవా మాకిచ్చినని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానం చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకును వెళ్ళుచున్నానను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చినడలా యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యన మరలా రమ్మనెను. అందరికి వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం.
సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు సీనాయి పర్వతము నుండి ప్రయాణము ప్రారంభించే సందర్భము వివరించబడుతుంది. దేవుని మార్గదర్శకత్వంలో శిబిరము కదలడము, వారి 2 బాకాలను, మేఘస్తంభము వడంబడిక మందసము ముందుగా వెళ్ళడము, ఇవన్నీ ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అధ్యాయంలో వాళ్ళు ప్రయాణం అవ్వడము, బోరలు చేయించుకోవడము, మేఘస్తంభము వారిని నడిపించడము అనే విషయాలు చూద్దాం. మొదటి 10 వచనాలు 1 నుంచి 10 వచనాలు ఏం తెలియజేస్తుంది అంటే, యెహోవా మోషేకు 2 బోరలు చేయించుకోమని తయారు చేయమని ఆజ్ఞాపించాడు. వాటిని నాకీషుగా అంటే అందముగా చేయించమని తెలియజేశాడు. ఈ బోరలతో లేదా ఈ బాకాలతో ఏం చేసేవాళ్ళంటే, వాటి ఉపయోగాలు ఏమిటి అంటే 4 రకాల సంకేతాలు ఉన్నాయి. బోర ఊదినప్పుడు సమాజాన్ని కూడగట్టుటకు అంటే అందరినీ పిలవడానికి, రెండవది శిబిరము నుండి కదులుటకు, మూడవది యుద్ధానికి సంకేతకము, నాలుగవది పండగలలో బలుల సమయంలో ఈ యొక్క బోరలు ఊదినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఈ బోరలు ఊదినప్పుడు మనకి అర్థం కావడానికి స్కూల్లో బెల్స్ ఉంటాయి. ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, లంచ్ బెల్, అలాగా ఒక్కొక్క బెల్లు ఒక్కొక్క దానిని గుర్తు చేస్తుంది. అలాగే ఈ బోరలు కూడా 4 రకాల పనుల నిమిత్తము వీటిని ఊదడము అనేది పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. అయితే దీనిలో ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, దేవుని స్వరాన్ని వినగలగడము చాలా ముఖ్యం. దేవుడు పిలిస్తే వెంటనే స్పందించడము కూడా చాలా అవసరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. బాకాలు ఊదినప్పుడు అక్కడ జనులు ఎలాగా రియాక్ట్ అయ్యారో, ఎలాగూ స్పందించారో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా, సంఘము ద్వారా మరి నీవు స్పందిస్తూ ఉన్నావా అనేది మనలని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మనము చరిత్రలో చూస్తున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు సమూయేలు స్పందించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బాకాల యొక్క శబ్దముల ద్వారా జనులు స్పందించవలసిన అవసరము ఉన్నది. అయితే తదుపరి విషయానికి మనం వద్దాం. తదుపరి విషయం ఏమిటి అంటే 11 నుంచి 28 వచనాలు. 11 నుంచి 28 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళ ప్రయాణమైన సంవత్సరాలను తెలియజేస్తూ ముందుకు వెళ్ళాడు. 2వ సంవత్సరములో 2వ నెలలో మేఘము పైకెత్తబడింది. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు.
మీకు గతములోనే నేను తెలియజేశాను. వీళ్ళ ప్రయాణం యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, మేఘము కదిలినప్పుడు ప్రయాణము సిద్ధపడతారు, మేఘము ఆగినప్పుడు ప్రయాణాన్ని ఆపేస్తారు. ఇప్పుడు మేఘము కదులుతూ ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరవలసిన సమయము వచ్చింది. వీళ్ళు సీనాయి పర్వతం నుంచి బయలుదేరే సమయము వచ్చింది. తర్వాత శిబిరము క్రమ పద్ధతితో కదిలింది. అంటే వీరు కదలాలి అంటే బోర ఊదిస్తారన్నమాట. బోర ఊదినప్పుడు వీళ్ళ అటెన్షన్ అంటే వాళ్ళ పనులన్నిటినీ ముగించుకుని వారి కదలాలి అనే ఒక బెల్లుని, అటువంటి బోర ఊదే విధానాన్ని ఊదుతారు. అలా ఊదినప్పుడు వీళ్ళన్నిటినీ సర్దుకుని ప్రయాణము కొనసాగించడం ప్రారంభిస్తారు. ప్రతి గోత్రములో తన క్రమములో ముందుగా సాగింది. అంటే ప్రతి గోత్రములో వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో బయలుదేరడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. సన్నిధి గుడారం నిర్మించాక ఈజిప్టును వదిలిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 2వ సంవత్సరం 2వ నెలలో ఉన్నానని తెలియజేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు సీనాయి పర్వతం దగ్గర దాదాపు 11 నెలలు ఉన్నారు. 11 నెలలు వీళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నట్లుగా దాదాపు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలను చట్టాలను వారు స్వీకరించారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు ఇక కానాను దేశానికి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారు ప్రయాణించవలసిన క్రమము దేవుడు మునుపు నియమించాడు. వారు సరిగ్గా అదే క్రమంలో బయలుదేరారు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, దేవుని సమయమే సరైన సమయము. ఆయన మేఘము కదిలితేనే వాళ్ళు కదిలినట్లుగా అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. వారు తమ ఇష్ట ప్రకారము కదలలేదు, మేఘము కదిలితేనే కదిలారు. అంటే అక్కడ కొంతకాలము వేచి ఉన్నారు. దేవుడు పిలిచే వరకు, దేవుడు సమయము ఇచ్చే వరకు వారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మేఘము కదిలే వరకు వాళ్ళైతే నిరీక్షించారు. మేఘం ఇప్పుడు కదిలింది. ఈరోజు మన జీవితాలలో కూడా మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ మనము దేవుని సమయము కొరకు వేచి ఉండాలి అని కూడా ఈ సందర్భాన్ని బట్టి మనమైతే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి మన నిర్ణయాలు మనకిష్టానుసారంగా తీసుకోకుండా దేవుని చిత్తానుసారంగా మనము తీసుకునే వారిగా, దేవుని యొక్క సమయాన్ని గౌరవించే వారిగా మనము ఉండాలని దీనిని బట్టి మనము ఆలోచన చేయాలి. అయితే ప్రియ సహోదరులారా, మరి 3వ విషయానికి మనం ముందుకు వెళదాం. ఇప్పటిదాకా 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఏమిటంటే బూరలు తయారు చేయడము, వాటి యొక్క సంకేతాలు 4 రకాల విధి విధానాలను చూపించినట్లుగా వీళ్ళు సీనాయి నుండి ప్రయాణము ప్రారంభించడం అనేది చూసాం. తర్వాత 29 నుంచి 32 వచనాలని చూస్తున్నప్పుడు హోబాబు ఆహ్వానం అంటే మనకి ఇప్పటి వరకు రగుయేలుకి అంటే మోషే మామకి
కుమార్తెలే ఉన్నారని అనుకున్నాం, కానీ మోషేకి తన మామకి కొడుకు కూడా ఉన్నాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మోషే తన మామ అయిన కుమారుడైన హోబాబును తమతో రావాలని ఆహ్వానించాడు. యెహోవా మాకు మంచిదే చేయను అని చెప్పాడు. అంటే దేవుడు మాకు మంచి చేస్తున్నాడు, నువ్వు కూడా మాతో వస్తే నీకు కూడా మంచే చేస్తాడనే విషయాన్ని తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఎందుకు ఇతని యొక్క సహాయతను అడిగాడు అంటే, రమ్మన్నాడంటే, మేఘస్తంభము అగ్నిస్తంభము దేవుడు వారికి నిర్ణయించిన వైపు వారికి దారి చూపుతూ ఉంది గనుక హోబాబు కూడా ఉంటే వారికి ప్రయాణములో కొంచెం ఉపయోగపడతాడని మోషే ఆలోచన చేశాడు. కానీ హోబాబు కన్నా గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న విషయము మరచినట్లుగా అయితే కనపడుతూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, మానవులమైన మనము కూడా ఒక్కోసారి ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం. దేవుడు సహాయము చేస్తాడంటే దేవుణ్ణి విడిచిపెట్టి అధికారులు మానవుల సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మోషే నోటి మాంద్యము గలవాడు అన్నప్పుడు అహరోన్ని పంపించిన దేవుడు, మందసము సాక్ష్యపు గుడారాలు తయారు చేయడానికి నైపుణ్యులను పంపించిన దేవుడు, వారికి మార్గాలను చూపించడానికి అగ్నిస్తంభాలని దీపస్తంభమును పంపించిన దేవుడు, వారిని నడిపిస్తాడని ఒక్కోసారి మరి మోషే మరచిన సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ హోబాబు రాను అనే విషయాన్ని అయితే తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కోణం ఏమిటి అంటే, దేవుని ఆశీర్వాదము మోషే మాత్రం పొందడం కాదు, కానీ హోబాబు కూడా పొందవచ్చు అనే విషయాన్ని తెలియజేశాడు. అవును, మనము కూడా దేవుని ఆశీర్వాదాలని మనం మాత్రమే పొందడం కాదు, కానీ మన తోటివారు కూడా పొందే విధముగా, దేవుని మార్గంలో వాళ్ళని నడిపించే విధముగా కూడా మన మాటలు, మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఈరోజు మన బంధువులను, మన స్నేహితులను దేవుని వైపు ఎందుకు తిప్పాలి అంటే, దేవుని ఆశీర్వాదాలను మనం పొందడమే కాదు, కానీ మనము వారిని ఆహ్వానించగలిగినట్లయితే వారు ఆ ఆహ్వానము వాళ్ళకు అర్థమైనట్లయితే వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాకా మనము 3 విషయాలు నేర్చుకున్నాం. 4వ విషయం ఏమిటి అంటే, వడంబడిక మందసము ముందుకు నడిపించుట. మేఘము కదిలింది, మందసం ముందు వెళ్ళాలి. వడంబడిక మందసము 3 రోజుల ప్రయాణంలో ముందుకు వెళ్ళింది. మోషే ఇలా ప్రార్థించాడు, యెహోవా లేచు, నీ శత్రువులు చెదరిపోవునుగాక అని. అయితే మందసము ముందు వెళుతుంది. మందసము ముందు వెళుతూ ఉన్నప్పుడు, వడంబడి పెట్టిక ముందు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు వారితో దేవుడు చేసిన వడంబడికకు వారు మధ్య ఆయన సన్నిధికి గుర్తు. అంటే ఈ మందసము ముందు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని ఆశపడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు దేవుని సన్నిధిని ముందుకు నడిపితే విజయము ఖాయమని మందసాన్ని ముందు పెట్టి నడిపిస్తున్న విధానాన్ని కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, వీటన్నిటిలో ఆధ్యాత్మిక సందేశాలు ఏమిటి అంటే, బోరల దగ్గర దేవుని స్వరము వినాలని, అదే విధముగా
ప్రయాణ ప్రారంభం అప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని సమయాన్ని బట్టి మనము కదలాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవాలని, దేవుని సన్నిధానాన్ని ముందు ఉంచాలని ఈ అధ్యాయంలో అయితే మనము పరిశీలన చేయడం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక 2 నిమిషాలు నేను తెలియజేసి వాక్యాన్ని ముగించబోతున్నాను. దీనిని క్రీస్తుతో మనము పోల్చి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంది. అక్కడ బూరల గురించి చూస్తున్నప్పుడు బూరలు వారికి సంకేతాలుగా ఎలా చేయబడ్డాయో యేసుక్రీస్తు కూడా ఆయన తన శిష్యులను పిలిచాడు. ఏమని పిలిచాడంటే, నా వెంబడి రండి అని. ఎలా పిలిచాడు అంటే సువార్త అనే బోర ద్వారా వారిని అయితే పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సువార్త ద్వారా ఏర్పడిన వారే ఏమవుతారంటే స్థానిక సంఘం అవుతుంది. అయితే చివరి బోర ఏమిటి అంటే క్రీస్తు రాకడ. ఆ బోర వరకు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు మొదట కొనిపోబడతారు. ఎవరైతే నీతిమంతులుగా మరణించారో వారు మొదట లేవబడతారనేది కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తు పిలుపు సువార్త ద్వారా క్రీస్తు శబ్దము క్రీస్తు రాకని గుర్తు చేస్తూ ఉంది. తరువాత పాత నిబంధనలో మేఘము లేచి కదిలారు, నిలిస్తే నిలిచారు. అలాగే క్రీస్తులో వెళ్ళిన మనము పరిశుద్ధాత్మను బట్టి మనము కదలాలి. పరిశుద్ధాత్మే మనకి మార్గదర్శకుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మే ఒక ఆదరణకర్తగా శిష్యులను ఎలాగ ఆదరించిందో, ఎలాగ నడిపించిందో మనల్ని కూడా పాత నిబంధనలో వారిని మేఘము నడిపించినట్లు క్రొత్త నిబంధనలో మనల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంది. తరువాత పాత నిబంధనలో ప్రతి గోత్రంలో తన స్థానంలో గందరగోళముగా లేకుండా వాళ్ళ నాయకులు క్రమబద్ధంగా వాళ్ళు ప్రయాణమైతే చేసి ఉన్నారు. ఈరోజు క్రీస్తు సంఘములో ఉన్న మన అందరము, లేదా స్థానిక సంఘములో ఉన్న మన అందరము, ప్రతి విశ్వాసి కూడా మనము క్రీస్తును శిరస్సుగా భావించి సంఘంలో ప్రతి ఒక్కరు గందరగోళంగా కాకుండా క్రమ పద్ధతితో మనం ముందుకు వెళ్ళాలి అని తెలియజేస్తున్నాడు. హోబాబుని మోషే పిలిచినట్లుగా క్రీస్తు సువార్త మిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రకారముగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అక్కడ మోషే తన బావమరిదిని పిలిచాడు. ఈరోజు సువార్తలో మనము సర్వలోకానికి వెళ్ళాలి. అక్కడ దేవుని ఆశీర్వాదాన్ని పంచాడు. ఈరోజు క్రీస్తు రాజ్యంలో ఆశీర్వాదాన్ని మనం అనేకులకు పంచేవారిగా అయితే ఉండాలి. పాత నిబంధనలో ముందు మందసము నడిచింది. ఈరోజు మనము దేవునిని బట్టి మనము క్రీస్తు మన మధ్యలో నివసిస్తున్నాడని గ్రహించి మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తూ, మరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ సమయం ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి నేనైతే ఈ యొక్క అధ్యాయంలో దేవుడి పిలుపు, వారి యొక్క ప్రయాణము, ఆ ప్రయాణములో ఆశీర్వాదాలను తన భావమరిదితో పంచుకోవడం, వారి యొక్క మార్గములో మందసాన్ని ముందు పెట్టడం మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన విషయాలను వివరిస్తూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నావు తండ్రి.
మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఉదయ కాలంలో మేము లేచి లేఖనం ఏమో చెప్తున్నదని ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి ఈ యొక్క కూడికలో ఆయన మా గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీరు పుటమ వేసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండాన్ని చదువుతూ ధ్యానించేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా మా పితరులైనటువంటి ఇశ్రాయేలుని మీరు ఎలా పిలిచారో, మరి ఆయన పిలిచినప్పుడు సమాజము, అలాగే సేవకులు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రధానులు అందరూ ఎలా సిద్ధపడి ఉండాలో అనేటువంటి విషయాలను మరి ముందుగానే ఆయన పిలిచి సిద్ధం చేసినట్టుగా మేము చూసాం తండ్రి. అలాగే మరి బంధువులైనటువంటి వారికి, రక్త సంబంధికులకి మీ యొక్క గొప్ప మహిమ ఏంటో తెలియజేయాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా మీ సేవకులకి తెలియజేశారు తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి మీ ప్రియకుమారుని ద్వారా మాతో మాట్లాడి సువార్త ద్వారా మమ్మల్ని పిలిచినప్పుడు ఆ సువార్తకు లోబడి మేము క్రైస్తవులుగా జీవించాలని సంఘంలో ఆరాధన క్రమాన్ని జరిగించుకుంటూ, అలాగే మా బంధువులకి, రక్త సంబంధికులకు కూడా సువార్తను ప్రకటించి వాళ్ళు కూడా సంఘంలో చేర్చే విధంగా పనిచేయాలనేటువంటి విషయాలు క్రైస్తవులైనటువంటి మాకును నాయన బుద్ధి కలిగే విధంగా మరి బోధించినటువంటి మీ దాసులను బట్టి స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క సేవకులు దేవకర్ణ గారు మరి మా మధ్యకి ఈరోజు ఏమైతే సమాచారాన్ని తీసుకొచ్చారో ఆ సమాచారాన్ని స్పష్టంగా మాకు వినిపించడానికి అని జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని సందర్భానుసారంగా బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి మరింత దయచేస్తారని మేము ఆశపడుతున్నాం తండ్రి. అలాగే వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గత పాఠంలో మనము పరిశుద్ధపరచుట అనే పాఠాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధపరచుట లేక ప్రత్యేకించుట అనే పాఠాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధత అంటే వేరు చేయబడుట అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వేరు చేయబడుట అనే విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుండి మనము దేవుని పిల్లలముగా అనేక విషయాల్లో మనము వేరు చేయబడవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ పాత నిబంధన కాలం నుండి దేవుని ప్రజల పట్ల దేవుడు కలిగిన ఒక ప్రణాళిక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బైబిల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఆలోచిస్తే దేవుడు తన ప్రజలను వేరుపరు ఆయా కాలాల్లో ఆ సెపరేషన్ అనేది నోవహు దేవుడు ఆది కాండము 6వ అధ్యాయంలో నోవహుతో మాట్లాడుతున్న విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించుతాం. ఆది కాండము 6వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చూడండి 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అంటే రాబోవు జలప్రళయము నుండి తన ప్రజలను వేరుపరచడానికి దేవుడు ముందుగానే ఒక ఓడను తయారు చేయమంటున్నాడు. ఆ ఓడలో నోవహు అతని కుటుంబము ప్రవేశించడం ద్వారా ఆ యొక్క నాశనము నుండి వారిని తప్పించుటకు దేవుడు ముందుగానే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చూడండి, దేవుడు తన ప్రజలను ఎలా ప్రత్యేకించుకుంటున్నాడో ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ముందుగా మనం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తామో అప్పుడు దేవుడు సమస్త విధమైన నాశనము నుండి కూడా మనల్ని ప్రత్యేకపరుస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ముందు మనము దేవుని కొరకు ప్రత్యేకముగా బ్రతకటానికి మనము శ్రద్ధ తీసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేకముగా బ్రతకాలి అంటే ప్రతిష్ఠితమైన జనాంగము అనగా ప్రత్యేకించబడిన వారు, లోకములో నుండి లోక సంబంధమైన విధానాలలో నుండి కంప్లీట్ గా బయటికి వచ్చిన వారు. ఇక్కడ లోకము అనగానే సాధారణంగా మనకు గుర్తొచ్చేది క్రైస్తవులు కానివారు, ఇతర మతాల వారు అని మనం అనుకుంటాం. అలా కాదు, ఇక్కడ మతముతో సంబంధం లేదు, కానీ దేవుని ప్రజలా కాదా అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నేను రక్షణ పొందిన తర్వాత ఇక్కడ నా యొక్క అనుభవాన్ని చెప్తున్నాను. రక్షణ పొందిన తర్వాత మా రక్త సంబంధికులు అనగా మా అన్నదమ్ములు, మా కుటుంబీకులు, అంటే వాస్తవంగా నేను కూడా వారిలో ఒకప్పుడు విగ్రహారాధికునిగా ఉండేవాడు. అయితే నేను తెలుసుకున్న తర్వాత, సత్యాన్ని ఎరిగిన తర్వాత, ఎప్పుడైతే రక్షించబడ్డానో వారిలో నుండి సపరేట్ చేయబడ్డాను. వారు జరిగించే ఆ రకాల పండుగలు లేక గృహాల్లో జరిగే అనేక రకాల కార్యక్రమాలు, అందులో జరిగే విగ్రహార్పితమైన విషయాలు, వాటన్నిటి నుండి కంప్లీట్ గా బయటికి రావటం జరిగింది. వాటన్నిటిని కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేసి వాటిలో పాల్గొనకుండా కొన్నిసార్లు వారు కోప్పట, కొన్నిసార్లు వారు బాధపడ్డ, వాటన్నిటి నుండి బయటికి రావటం జరిగింది. అంటే నన్ను నేను ప్రత్యేకించుకోవటం మొదలు పెట్టాను. ఎప్పుడైతే అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది, నోవాహును గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండములో 6వ అధ్యాయంలో చాలా బాధకరమైన మాటలు కనపడతాయి. కానీ అందులో ఒక సంతోషకరమైన మాట ఏమిటి అంటే 8వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూడండి, ఇక్కడ నోవాహును గురించి అంటే పై వచనాలన్నీ మనం ఆలోచించినట్లయితే, పై వచనాలన్నిట్లో కూడా అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే, చూడండి 7వ వచనంలో,
అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానను. అంటే యావత్ మానవ జాతిని అంతటినీ కూడా ఆయన తుడిచేయాలి అనుకున్నాడు. కానీ ఒకే ఒక వ్యక్తి దేవుని కృప పొందాడు. ఈ కృపకు మూలం ఏమిటి అంటే 9వ వచనంలో కనపడుతుంది. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇక్కడ నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోవహు యొక్క ప్రత్యేకించబడిన జీవితము దేవుడు ఆయనతో మాట్లాడి ఆ భయంకరమైన జలప్రళయము నుండి తప్పించుటకు కారణమైంది. లేకపోతే ఆ నశించిపోయిన గుంపులో నోవహు కూడా కలిసిపోయి ఉండేవాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప భాగ్యం ఏమిటంటే నోవహు యొక్క తాతగారిని మనం చూడొచ్చు, హనోకు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడుచుచు అనగా దైవికమైన విధానములో నడుచుచు కుమారులను కుమార్తెలను కలిగినవాడు. అంటే నోవహు తన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడిచిన వాడుగా మనం ఇక్కడ చూడగలం. అదే విధానాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ హనోకు ఎలాగ నడిచాడో నోవహు కూడా అలాగే నడిచాడు. అంటే నోవహు తన యొక్క తాతగారి యొక్క విశ్వాసాన్ని అనుసరిస్తూ వచ్చాడు. లోకమంతా చెడిపోయినా పాడైపోయినా తాను మాత్రం ప్రత్యేకముగా ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క విషయాలు మనకి స్పష్టంగా తెలియచేయబడతాయి. అంటే మొదట మనం ఎప్పుడైతే వాక్యాన్ని విని మనల్ని మనం ప్రత్యేకించుకొని ఒక ప్రత్యేకమైన జీవన విధానములో జీవిస్తూ ఉంటామో అది ప్రత్యేకత. అంటే మొదటి నుండి కూడా దేవుడు తన ప్రజలను ప్రత్యేకమైన జీవన విధానములో జీవించుటకు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక రెండవదిగా అబ్రహామును మనము చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి ఒక విషయం బోధపడుతుంది. చూడండి, మొదటిగా అబ్రహామును దేవుడు పిలిచిన విధానాన్ని చూస్తే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఎందుకు దేవుడు ఇక్కడ అబ్రహామును పిలుస్తూ కొన్ని షరతులు విధిస్తూ షరతులతో కూడిన ఆశీర్వాదాలను ఆయన ముందు పెట్టాడు? ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఆ పిలుపులో కొన్ని కండిషన్స్ పెట్టాడు. అందులో ఒకటి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్ట మాత్రమే కాదు, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళుము అంటున్నాడు. ఎందుకు అబ్రహాము అవన్నిటిని విడిచిపెట్టాలి? ఎందుకు దేవుడు వాటిని విడిచిపెట్టమంటున్నాడు? బయటికి ఎందుకు రమ్మంటున్నాడు? ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుడు
తనకు కావలసిన ఒక వ్యక్తిని, అంటే ఆ వ్యక్తి ద్వారా ఏ ఏ కార్యమైతే జరిగించబోతున్నాడో ఆ వ్యక్తి తన కొరకు జీవించుటకు అతనికున్న భౌతిక సంబంధమైన వాతావరణం నుండి వేరు చేస్తూ ఉన్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు, వేరు చేస్తూ ఉన్నాడు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటిని సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అబ్రహాము యొక్క పూర్వాపరాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన పూర్వ చరిత్ర గమనిస్తే నది అద్దరిని అంటే యూఫ్రటీస్ నది అంటే బాబెలు గోపురము ఉన్న ప్రాంతము, బబులోనుకు చెందిన ప్రాంతము, బబులోను దేశానికి చెందిన బబులోను సంస్కృతికి సంబంధించిన ప్రాంతం. అంటే ఆ యొక్క బబులోను ప్రాంతానికి చెందిన వాడిగా అబ్రహాముని మనం చూడొచ్చు. ఆ యొక్క బబులోను ప్రాంతమును ఉన్న వారంతా కూడా విగ్రహారాధికులు. మనకు తెలుసు, దానియేలు గ్రంథము చూసినట్లయితే ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి అక్కడ దానికి మొక్కాలి అని అక్కడ రాజు నెబుకద్నెజరు ఆజ్ఞాపించడం మనం చూడగలం. అంటే అక్కడ 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, అందులో ఒకటి విగ్రహాన్ని ఆరాధించడం. ఇక 6వ అధ్యాయానికి వస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాజే దేవునిగా ప్రతిపాదించబడి రాజుకే ప్రార్థన చేయాలి, ఇక రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా వారిని సింహాల బోనులు వేయాలి అనే ఒక ఆజ్ఞ వచ్చింది. అంటే చక్రవర్తి ఆరాధన కూడా అక్కడ ఉంది. అంటే ఆ బబులోనులో ఉన్న దేవతా విగ్రహాలను ఆరాధించటము, అలాగే మనిషిని దేవునిగా ఆరాధించటము, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అలాంటి సంస్కృతిలో ఉన్నాడు అబ్రహాము. దేవుడు ఆయన్ని ప్రత్యేకిస్తూ ఉన్నాడు, ఆయన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాగ ప్రత్యేకించుకుంటూ అబ్రహాముని అంటే విగ్రహ సంబంధమైన ఆ ఆరాధనతో కూడిన ఆ జీవన విధానంలో ఉన్న ఆయన్ని దేవుడు ఆయన హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయము మరి యథార్థమైనదిగా, నీతియుక్తమైనదిగా, విశ్వాసులకు మూల పురుషుడిగా ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన కనిపించాడు. స్వతహాగా విగ్రహారాధికుడైనప్పటికీ విధేయత కలిగిన వాడు, దేవునికి లోబడేవాడు, దేవుని చట్టాన్ని గౌరవించేవాడు అనే లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కనుక ఆయన దేవుడు పిలుచుకుంటున్నాడు. అలా పిలుచుకున్న తర్వాత సెపరేట్ చేసుకున్నాడు. అసలు అబ్రహాము అక్కడే ఉండి దేవుని కొరకు బ్రతకొచ్చు కదా, అలా కాదు. అబ్రహామును ఆ కలుషితమైన దైవిక విధానాలకు వ్యతిరేకమైన వాతావరణము నుండి దేవుడు వేరు చేస్తున్నాడు, వేరుపరుస్తున్నాడు. మొదట ఆయన్ని వేరుపరిచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆయా సందర్భాల్లో ఆయన్ని పవిత్రపరుస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయనని వేరు చేస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ 12వ అధ్యాయంలోనే అబ్రహాము దేవుని యొక్క ఆ పిలుపు మేరకు బయటికి వచ్చేశాడు.
బయటికి వచ్చిన తర్వాత 17వ అధ్యాయం వరకు కూడా ఆయన ప్రయాణాలు కనపడుతూ ఉంటాయి. 17వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అబ్రహాముతో ఒక నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. చూడండి, 3వ వచనం నుంచి చదువుతున్నాం. అబ్రాము 17వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఇక్కడ దేవుడు అబ్రహాముని సపరేట్ చేస్తున్నాడు, పేరు మార్చేశాడు. ఆ తరువాత ఆయనకి ఇంకొక విషయం చెప్తున్నాడు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని చెప్తూ 10వ వచనములో అంటాడు, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇక్కడ సున్నతి పొందుట ద్వారా దేవుడు అబ్రహాముని మిగిలిన అంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటి నుండి సపరేట్ చేశాడు, ప్రత్యేకించాడు. అలాగా ఆయన ప్రత్యేకపరచుకుంటూ ఉన్నాడు. ఇలాగ మనము ఆలోచించినట్లయితే అనేక విషయాల్లో అబ్రహాముని ప్రత్యేకించుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు. చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవుడు వారిని ప్రత్యేకించుకుంటున్నాడు, సపరేట్ చేసుకుంటున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారిని ఉన్నాము. అంటే ఎలా వారిని ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు తన నిబంధనను ఇచ్చుట ద్వారా వారిని ప్రత్యేకపరచుకుంటున్నాడు. మనం జాగ్రత్తగా గ్రహించాలి. తన నిబంధన వారికి ఆయన అనుగ్రహించుట ద్వారా అంటే మొదటిగా సున్నతినిచ్చాడు, ఐగుప్తు నుండి సపరేట్ చేసుకున్నాడు, ఐగుప్తు ప్రాంతము నుండి, ఐగుప్తు ప్రజల యొక్క సంస్కృతి నుండి, ఆచార వ్యవహారాల నుండి బయటికి తీసుకుని వచ్చుట ద్వారా వారిని సపరేట్ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ 20వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక నిబంధన ఇచ్చాడు. నిబంధన ఇచ్చుట ద్వారా వారిని సపరేట్ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండానికి మనం వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను.
వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో బియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మరణించుదురు. ఈ కోపాకి నీ రగులుకొని ఆయన్ని త్వరగా నశింపచేయును అంటాడు. అంటే అక్కడ వారు తమ జీవితంలో అంటే ఒకటి సున్నతి ద్వారా వేరు చేయబడాలి, 2 ధర్మశాస్త్రం ద్వారా వేరు చేయబడాలి, 3వది సామాజిక జీవన విధానంలో సోషల్ లైఫ్ ఉంది. సమాజంలో జీవించేటప్పుడు కూడా మన చుట్టూ అనేక రకాల ప్రజలు ఉంటారు. వారిని కూడా వారితో కలిసి కూడా మనం జీవిస్తూ ఉంటాం. అయితే మనం సపరేట్ గా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి. ఈ ఇశ్రాయేలీయులను దేవుడు వేరుపరిచిన విధానాన్ని ఈనాటి క్రైస్తవులమైన మన జీవన విధానంతో మనం పోల్చి చూసుకున్నట్లయితే, ఒకటి ఇశ్రాయేలీయులు సున్నతి ద్వారా ప్రపంచంలో ఉన్న జనాభా అంతటి నుండి, మానవ జాతి అంతటి నుండి వేరు చేయబడ్డారు, సపరేట్ అయ్యారు. ఆ తర్వాత నిబంధన, వారికి ఒక ప్రత్యేకమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ద్వారా వారు ఇంకా సపరేట్ అయిపోయారు. అలాగే సామాజికమైన విధులు, కట్టుబాట్లు, నియామకాలు అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆరాధన ద్వారా, అంటే ప్రత్యక్ష గుడారము, యాజక విధుల ద్వారా వారు సపరేట్ అయిపోయారు. ఇంకా మనం గ్రహించినట్లయితే వారికి అనుగ్రహించిన జీవన విధానం, సామాజిక జీవన విధానాన్ని చూస్తే అందులో వివాహాన్ని గురించి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. వివాహము అనేది దేవుని సంకల్పంలో చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఈరోజు మనము కూడా దీంతో పోల్చి చూసుకున్నట్లయితే, సున్నతి స్థానములో దేవుడు మనకు బాప్తిస్మాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడైతే బాప్తిస్మాన్ని ఒక వ్యక్తి పొందుకొని క్రైస్తవుడు అయ్యాడో, ఆ కుటుంబంలో మిగిలిన వారితో అతడు సపరేట్ చేయబడ్డాడు. వాళ్ళంతా అన్యులే. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒకడే రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి విధేయుడయ్యాడు, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు ఆ 9 మంది అతనికి అన్యులు. వినటానికి ఎలా ఉందో చూడండి. కాబట్టి ఒకవేళ అతని రక్త సంబంధికులు, అతని కుటుంబీకులు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వివాహం దగ్గరకు వచ్చేసరికి వారంతా అతనికి అన్యులు. ఈరోజు మనము క్రైస్తవ వివాహం అనగానే మన ఇంటి పేరటోళ్ళు, సాధారణంగా క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఒక వర్గానికి లేక ఒక కులానికి చెందిన వారంతా క్రైస్తవులే అని సామూహికంగా రౌండప్ చేసేస్తారు. కానీ వారు క్రైస్తవులు కాదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఎవరైతే కొత్తగా జన్మిస్తారో, క్రీస్తులోనికి ప్రవేశిస్తారో, క్రీస్తును ధరించుకుంటారో వారే క్రైస్తవులు. క్రైస్తవులు అనే పేరుతో పిలువబడేవారు కాదు. కనుక చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రపంచాన్ని బయలుదేరిన గ్రేట్ అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్ అని పిలువబడ్డాడు. ప్రపంచాన్ని జయించి ప్రపంచ చరిత్రలో ఒక తిరుగులేని రాజుగా గుర్తించబడ్డాడు. అక్కడి నుండి చాలా మంది అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకున్నారు. అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ద గ్రేట్ అలెగ్జాండర్ కారు. ప్రపంచాన్ని ఆక్రమించిన లేక జయించిన అలెగ్జాండర్ వేరు, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు వేరు. అలాగే దేవుని వాక్యానికి విధేయత చూపి సత్యవాక్యానికి లోబడి బాప్తిస్మమునందు తను తాను పవిత్రపరచుకొని క్రీస్తు సొత్తుగా చేయబడిన క్రైస్తవుడు వేరు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వేరు.
మనం అనుకుంటాము మనోళ్ళే కదండి క్రైస్తవులు కాబట్టి మన పిల్లల్ని అలా ఇచ్చి వివాహం చేసుకుందాం అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఒక సెపరేషన్, ప్రత్యేకత, ప్రతిష్ఠితమైన జనాంగముగా అన్ని విషయాల్లో సున్నతి ద్వారా ప్రతిష్ఠించుకున్నాడు. నిబంధన ఇచ్చుడు ద్వారా ప్రతిష్ఠించుకున్నాడు. సామాజికమైన విధి విధానాల్లో కట్టుబాట్లను అనుగ్రహించడం ద్వారా ఆయన ప్రత్యేకించుకున్నాడు. కనుక ఇక్కడికి వచ్చేసరికి ఆయన వివాహ విధానాన్ని అనుగ్రహించడం ద్వారా కూడా ఆయన ప్రత్యేకించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఎవరైతే ఈరోజు రక్షణ పొందకుండా, వాక్యానుసారమైన బాప్తిస్మ అనుభవాన్ని పొందకుండా వివాహం చేసుకుంటున్నారో వారు అన్యులతో కలిసి సాంగత్యం చేస్తున్నారు. మనం అనుకుంటాం వీళ్ళు మా మేనమామ పిల్లలు, లేకపోతే మా మేనత్త గారి పిల్లలు. ఇది భౌతికమైన రిలేషన్. కానీ ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నువ్వు రక్షణ పొంది ఉంటే, రక్షణ పొందిన ఒక విశ్వాసి రక్షణ పొందని వారిని మనం ఏం పిలుస్తాము? అవిశ్వాసి అని. అవిశ్వాసిని వివాహం చేసుకోవడానికి దేవుడు అంగీకరించడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 14 వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడు అంటే జత కట్టొద్దు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుని చేసినట్లయితే దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. రాజుల గ్రంథము మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. సహవాసమే చేయొద్దు అన్నాడు. అంటే ఆ సహవాసంలో ఇంక్లూడ్ అయ్యింది ఏంటంటే వివాహము, సహజీవనము. జాగ్రత్తగా గ్రహించాలి. కనుక క్రైస్తవ వివాహానికి ఒక పేరుంది, అది పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహం అంటే ఏమిటి? ఇద్దరు పరిశుద్ధుల మధ్య జరిగే వివాహం. వారిద్దరూ పరిశుద్ధపరచబడిన వారై ఉండాలి. పరిశుద్ధపరచబడకుండా ఒకరు మాత్రమే పరిశుద్ధపరచబడితే అది జారత్వము అవుతుంది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అవుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు మనకు కఠినముగా వినిపిస్తూ ఉంటాయి. కనుక ఈరోజు మనం గ్రహించినట్లయితే దేవుడు మనల్ని సపరేట్ చేసుకుంటున్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు. ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ప్రత్యేకించబడటం. కనుక పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారితో వివాహాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు మొదటగా జలప్రళయాన్ని రప్పించి ఈ లోకం అంతటిని నాశనం చేశాడు అంటే, దేవుని కుమారులు కాని వారితో వివాహ సంబంధాన్ని పెట్టుకున్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఇద్దరు స్త్రీ పురుషులకు వయసు వచ్చింది కాబట్టి కాదు. వారి నుండి పరిశుద్ధమైన సంతానాన్ని దేవుడు ఈ భూమి మీదకి తీసుకురావాలి. వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిరపరాధులుగా ఉండాలి. కనుక పరిశుద్ధమైన సంతానము ఎలా వస్తుంది అంటే, ఇద్దరు పరిశుద్ధులు వారి యొక్క వివాహము ద్వారా
కలిసి జీవించుట ద్వారా ఈ భూమి మీదకి ఒక ప్రత్యేకించబడిన జనాంగాన్ని తీసుకొస్తారు. అందుకే దేవుడు సపరేషన్ ఎక్కడ ప్రారంభించాడు అంటే వివాహం దగ్గరే ప్రారంభించాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనం జీవించే ఆయా ఆ జీవన విధానంలో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం ప్రత్యేకించబడాలి. సంఖ్యాకాండాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు మోయాబు ప్రాంతానికి వెళ్తారు. మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ మోయాబు వారు విగ్రహాలకు బలిగా అర్పించి వారి యొక్క బలియర్పణ కార్యక్రమానికి భోజనానికి ఆహ్వానిస్తారు ఇశ్రాయేలీలను. వారు అలా ఆ యొక్క విగ్రహార్పితమైన దానిని వారు పూజించటానికి వెళ్తారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మనం చదువుకుందాం. 25వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనం నుండి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఏంటి వ్యభిచారం అంటే, ఆ స్త్రీలు తమ దేవతల బరులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవుని కోపం వచ్చింది. భయంకరమైన తెగులు అనేది అక్కడ ప్రారంభమైంది. 9వ వచనాన్ని మనం చదువుకుంటే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎక్కడా దేవుడు సహించలేదు. ఆయన ప్రజలు తన ప్రతిష్టతను పోగొట్టుకుంటూ ఉంటే ఆయన ఎక్కడా కూడా సహించలేదు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈరోజు అనేక మంది క్రైస్తవులు వివాహంలో అన్య ఆచారాలను, వివాహంలో అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ ఉన్నారు, అన్య ఆచారాలను ఆచరిస్తూ ఉన్నారు, వివాహములో ముహూర్తాలను అనుసరిస్తూ ఉన్నారు, వివాహములో మంచి రోజులు చూస్తున్నారు, వివాహములో అన్య మత సాంప్రదాయాలను ఆచరిస్తూ ఇది క్రైస్తవ వివాహము అని చెప్పుకుంటున్నారు. జీవించే జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి. ఆ జీవన విధానంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా, అది వివాహం కావచ్చు, మరణం కావచ్చు, సమాధి కార్యక్రమం కావచ్చు, లేక గృహ నిర్మాణం కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా అన్యత్వము మన జీవితంలో మనం జరిగించే కార్యక్రమంలో ప్రవేశించకుండా ఉండేదే ప్రతిష్ఠితమైన జీవితము, ప్రతిష్ఠితమైనది, ప్రత్యేకించబడినది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనము మనుషులకు లోబడుతూ, మనుషులను ప్రేమిస్తూ, మనుషులతో ఒక రిలేషన్ కొనసాగించడానికి ఒకవేళ మనము మనుషులైతే మనము దేవునికి అవుతాము. మన ప్రత్యేకత మన జీవితం అంతటిలో కూడా మనం కలిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. ఆ గతించిన కాలము, క్రీస్తు లేని కాలము, మన జీవితంలో రక్షణ లేని కాలము, అది చాలు. ఇప్పుడు రక్షించబడ్డాం, ప్రతిష్ఠితమైన జనాంగముగా ఏర్పరచబడ్డాం. మనం గ్రహించాలి. ఈరోజు అనేక మంది ఇంకా అన్య ఆచారాలను, అన్య సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గ్రహించండి. వారి గృహాలకు గృహ ప్రవేశం అయితే ఆ గృహానికి దిష్టి బొమ్మలు కడతారు. పిల్లలు పుడితే ఆ పిల్లలు దేవుడు ఎంతో చక్కగా అందమైన పిల్లల్ని
ఎంతో ఆ దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానాలుగా అనుగ్రహిస్తూ ఉంటే ఆ పిల్లల ముఖాన్ని కూడా భయంకరమైన రూపాన్ని తలపించేటట్లుగా నల్లని దిష్టి బొట్లు పెడుతూ ఉంటారు. అంటే క్రైస్తవునికి దిష్టి తగులుతుందా? ఏ విశ్వాసంలో ఉన్నారు? క్రైస్తవ గృహానికి దిష్టి తగులుతుందా? అసలు దిష్టి అనేది అసలు క్రైస్తవ విశ్వాసంలో ఉందా? మనం వేరుపరచబడ్డామా? క్రైస్తవుడు తన జీవన విధానంలో వేరు చేయబడ్డా, లేక అన్యత్వంతో పేరుకు మాత్రమే క్రైస్తవునిగా జీవిస్తూ అన్య సాంప్రదాయాలను, అన్య ఆచారాలను కలిసిన జీవితంతో కొనసాగుతున్నాడా? ఎలా ఉన్నాడు? ఆలోచించండి. నేటి క్రైస్తవుడు ప్రతిష్ఠించబడిన వాడేనా? నేటి క్రైస్తవుడు ప్రత్యేకించుకున్న వాడేనా? అబ్రహామును దేవుడు ఎందుకు తన దేశము నుండి, తన బంధువుల నుండి సపరేట్ చేసుకున్నాడు అంటే ఈ ఈ కలుషితమైన వాతావరణంలో ఆయన ఉండకూడదు, బయటికి రావాలి ఆ వాతావరణం నుండి. ఈరోజు మనం కూడా బయటికి రావాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అనగా ప్రతిష్ఠితమైన జనాంగముగా ప్రత్యేకించుకోవాలని ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది క్రైస్తవుల జీవన విధానంలో ప్రతి విషయంలో కలుషితం అయిపోతాం. ప్రతి విషయంలో కలుషితం. అంటే మనం మంచినీళ్ళు తాగాలంటే స్వచ్ఛమైన నీరు కావాలి, ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్. మంచి గాలి, స్వచ్ఛమైన గాలి కావాలి. మంచి ఆహారం, పాడైపోయిన ఆహారం మనం తినం. డబ్బులు ఎక్కువైనా సరే మంచి హోటల్కి వెళ్ళి మంచి భోజనం తినాలి, స్వచ్ఛమైన భోజనం తినాలి. పీల్చే గాలిలో స్వచ్ఛత, తాగే నీటిలో స్వచ్ఛత, భుజించే ఆహారంలో స్వచ్ఛత. మరి జీవించే జీవితంలో స్వచ్ఛత ఉందా? జీవించే క్రైస్తవ జీవితము ప్యూర్ గా ఉందా? అన్నిట్లో ప్యూరిటీ మనం కోరుకుంటున్నాము. మరి మనం జీవించే జీవితంలో ప్యూరిటీ ఉందా? దేవుడు అబ్రహాము జీవితంలో ప్యూరిటీ ఉండటానికి ఆయన్ని సపరేట్ చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవుడుగా నీవు జీవించే జీవితము ప్రత్యేకించబడినది, దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకతను నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, అక్కడ గతించిన కాలమే చాలును అంటున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా మన యొక్క జీవన విధానంలో మనం ప్రత్యేకించబడ్డామా? ప్రత్యేకత అంటే కేవలం చర్చికి వెళ్తున్నాం కాబట్టి మేము ప్రత్యేకించబడ్డాము అని అనుకుంటే అది ప్రత్యేకత కాదు. టోటల్ లైఫ్ అంతటిలో కూడా మనము ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. టోటల్ లైఫ్ అంతట్లో, మన జీవన విధానం అంతట్లో కూడా మనం ప్రత్యేకించబడాలి. మనం ప్రత్యేకించబడకపోతే మనం ప్రత్యేకించబడిన జనాంగము కాదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రత్యేకత, ప్రతిష్ఠిత అంటే వేరు చేయబడటము, వేరుగా ఉండటము. మన జీవన విధానం అంతటిలో కూడా ప్రత్యేక జాగ్రత్తగా ఉన్నాము. కనుక మన విశ్వాస విషయంలో మనం మోమాటం లేని వారమై ఉండాలి. ఎక్కడైనా సరే మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, లేక బలవంత పెట్టినప్పుడు మనము మోమాట పడకూడదు. దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టముగా మనకు తెలియచేస్తా ఉంది. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆలోచించినట్లయితే ఈ మాటలు మనకు ఎంతో స్పష్టతను, అంటే క్రైస్తవ జీవన విధానము ప్రత్యేకించబడినది, ప్రత్యేకించబడిన
జీవన విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ప్రతిష్ఠితమైన విధానాన్ని మనం కలిగి ఉండకపోతే, అలాంటి జీవితాన్ని మనం జీవించకపోతే మనము మన రక్షణ కోల్పోతాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ ఉన్నవారు ఒక సాక్ష్యం ఇచ్చారు. చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఆయన మోమాటము లేనివాడు. ఎవరితో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడు. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. ఎవరిని ఖండించాలో వారిని ఖండించాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. విశ్వాస విషయంలో మనం మోమాట పడ్డాము అంటే మన రక్షణ మనం పోగొట్టుకుంటాం. ఎదుటివారు బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, కారణం ఏదైనా కావచ్చు, రిలేషన్ ఏదైనా కావచ్చు, మన విశ్వాస విషయంలో మనము నిష్కర్షగా, ఖచ్చితముగా, మోమాటము లేని వారముగా, ప్రత్యేకించబడిన వారు ఎలా జీవించాలో అటువంటి జీవన విధానాన్ని మనం జీవించాలి. అన్యత్వం ఎక్కడ కూడా మనలో చొరబట్టడానికి వీలు ఉండకూడదు. ఉంటే మనము దేవుని ప్రజలము కాదు. ఉంటే మనము దేవుని పిల్లలము కాదు. ఉంటే మనం ప్రత్యేకించబడిన వారము కాదు, ప్రతిష్ఠించబడిన వారం కాదు, పరిశుద్ధపరచబడిన జనాంగము కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అది గుర్తుపెట్టుకో. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో నీ హృదయంలో ఎనీ టైం నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయము, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకతలో ఆయన ఏదో చేయలా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మీరు చదవగలిగితే అక్కడ ఈ మాట కనపడుతుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అంటాడు. పితృపారంపర్యమైన అంటే తరతరాల నుండి, లేక మన తాత ముత్తాతల నుండి, తండ్రుల నుండి వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానాలు, ఇంకా వాటి పేరు ఏవైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. వాటన్నిటి నుండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, అదంతా వ్యర్థమైందే. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మనం అంటుంటాం. ఇది ఎప్పటి నుండో వస్తున్న మా యొక్క సాంప్రదాయం, మా వంశ సాంప్రదాయం, మా కుల సాంప్రదాయం, మా కుటుంబ సాంప్రదాయం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అది వ్యర్థమైనది అంటున్నాడు. ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని పవిత్రమైన రక్తము చేత, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అంటే ఆ వ్యర్థ ప్రవర్తన నుండి మిమ్మల్ని విమోచించడానికి దేవుడు ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత ఖరీదు కట్టాడు అంటే, తన కుమారుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనకు అనుగ్రహించుట ద్వారా, ఆ రక్తము ద్వారా మనల్ని విమోచించుకున్నాడు. అంటే మనల్ని విమోచించుటలో దేవుడు ఎంత ఖర్చు పెట్టాడో దానికి విలువ కట్టండి. అంత ఖర్చు పెట్టాడు ఆయన నేను రక్షించడానికి. అంటే నీవు చాలా ఖరీదైన వ్యక్తివి.
నిన్ను చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. నీ కోసం చాలా విలువ పెట్టాడు. అంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నీవు సాధారణమైన ప్రజగా ఉండాలని దేవుడు కోరుకోలా. అందుకే ఆ పక్కనే 2వ అధ్యాయంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ప్రజ అయితిరి. అంటే దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని ఇంత గొప్ప వ్యక్తిగా, గొప్ప జనాంగముగా చేసుకుంటే, మనమేమో ఇంకా మిక్స్డ్ లైఫ్ జీవిస్తూ ఉంటే, మిశ్రితమైన జీవితాన్ని, కొంచెం లోకంలో జీవితం, కొంచెం దేవునిలో, కొంచెం లోకంలో ఆచారాలు, కొంచెం దేవుని వాక్యం, పేరుకు క్రైస్తవ వివాహం, జరిగేవన్నీ అన్య కార్యక్రమాలు. ఈ మిశ్రిత జీవితాన్ని ప్రతిష్ఠిత ఎంచుకోడు. తద్వారా మన ప్రతిష్ఠతను ఎప్పుడో పోగొట్టుకున్నాం. కనుక వాక్యం వింటున్న ప్రియులరా, దయచేసి ప్రతిష్ఠిత అంటే, ప్రత్యేకించబడుట అంటే, పరిశుద్ధపరచబడుట అంటే ప్రతి విషయంలో నుండి మనం కంప్లీట్ గా సపరేట్ అవ్వాలి. సపరేట్ అయిన జీవితాన్ని జీవించాలి. అలా జీవించిన వారికే పరలోక రాజ్యం, నిత్య జీవం. నిత్య జీవం పరిశుద్ధులకి. దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో పరిశుద్ధులైన దేవదూతలతో నిరంతరం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నాడు. ఆ పరిశుద్ధ స్థలములలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో నీవు పాలివాడవు కావాలంటే, నీకు ఆ పాలిభాగత్వం కావాలంటే, నీ పరిశుద్ధతను కొనసాగించుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నా ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం అంటే ఏంటో వాక్యానుసారమైన విధానములు పరిశీలించి అలాగే జీవించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో, చీకటిలో, అంధకార సంబంధమైన అధికారములో, పాపములో, దుష్టత్వములో, విగ్రహారాధనలో, అపవిత్రతలో నశించిపోతున్న మమ్ములను తిరిగి రక్షించడానికి మీ కుమారుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని మీరు చిందించి మమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు, పరిశుద్ధపరచుకున్నారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు చేసిన ఆ కార్యములకు మేము ఏమి ఇచ్చినా అది సరిపోదు. అంత గొప్పగా మీరు మమ్మల్ని ప్రేమించారు మా తండ్రి. మీకు స్తోత్రములు. క్రైస్తవుని యొక్క పరిశుద్ధత యొక్క విలువ అది ఎంత ఖరీదైనదో, ఎంత గొప్పదో మీరు మాకు వాక్యం ద్వారా బోధిస్తున్నారు. ఆనాడు తండ్రి, మరి ఇశ్రాయేలు జనాంగమును మీరు ప్రత్యేకించుకున్నారు. వారి పితరుడైన అబ్రహామును మీరు ప్రత్యేకించుకున్నారు. నిబంధన ద్వారా, వాగ్దానముల ద్వారా, మీరు అనుగ్రహించిన చట్టము ద్వారా వారి టోటల్ లైఫ్ అంతటిని మీరు ప్రత్యేకించారు. క్రమశిక్షణతో క్రమపరిచారు. ఈ ప్రపంచం అంతటిలో కూడా ప్రత్యేకించబడిన జనాంగంగా చేసుకున్నారు. వారి స్థానంలో ఇప్పుడు క్రైస్తవులుగా, మీ స్వకీయ జనాంగముగా, మీ సొత్తైన ప్రజలుగా మమ్మును చేసుకుని మాకు కూడా అలాంటి జీవితాన్ని మీరు అనుగ్రహించారు. దాన్ని గ్రహించిన వారు ఈ లోకంలో ఎంతో మంది మిశ్రిత జీవనాన్ని జీవిస్తూ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్న విధానాలు మేము చూస్తున్నాం. మా గొప్ప తండ్రి, అందులో నుండి ప్రతి ఒక్కరిని మీరు బయటికి తీసుకురండి.
వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా అసలైన ప్రతిష్ఠిత అంటే ఏంటో ఎరిగి ప్రతిష్ఠితమైన ప్రజలుగా జీవించుటకు ఇక నుండి నడుము కట్టుకునే భాగ్యం దయచేయండి. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృప చూపించమని వేడుకుంటున్నాం, కనికరించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మరి ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు మీ వాక్యం ద్వారా స్థిరపరచండి. అలాగే తండ్రి, మరి ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందే భాగ్యం దయచేయండి. అలాగే సాయంకాలం జరిగే ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనే కృప దయచేయండి. అలాగే తండ్రి 23, 24, 25 తారీఖుల్లో తండ్రి, మరి మీ యొక్క మరి దాసుడు సహోదరు జ్యోతి గారు, వారి యొక్క భర్త గారు ఏర్పాటు చేసిన ఆ మీటింగులను మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కనికరించండి, మీ కృపతో మీ జ్ఞానంతో నింపండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కనికరించమని కృప చూపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మరి ఈ నాకంటే ముందుగా ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారు, మా తండ్రి, ఇంకా మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరి ఆ సంఖ్యాకాండాన్ని వ్యాఖ్యానిస్తున్న మీ దాసు అందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అలాగే బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్న వారిని కూడా మీరు స్వస్థపరచండి. సహోదరుడు వసంతరావు గారిని, అలాగే తండ్రి హరిత కుమారి గారి యొక్క భర్త గారిని, అలాగే 2 చిన్న పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, ఈ యొక్క కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నాను తండ్రి. మీ దాసుడు రవి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపచేత తండ్రి నింపి ముందుకు నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని దయచేయండి. తలపెడుతున్న ప్రతి కార్యమును కూడా చక్కగా నిర్వహించుటకు కావలసిన కృపా సహాయం, మీ జ్ఞానం నిండుగా మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.